నమస్తే, నేను మీ విఎస్ఎన్ శర్మ, రామకోటి వాసు జ్యోతిలక్ష్మి, విశాఖపట్నం. ఈరోజు మనం ధన్వంతరి జయంతి గురించి తెలుసుకుంటాం. ధన్వంతరి జయంతి ఈ నెల 18 శనివారం నాడు వచ్చింది. అందరూ కూడా తప్పకుండా చేసుకోండి. క్షీరసాగర మదనం చేసినప్పుడు ధన్వంతరి ఈరోజు అమృత కలశంతో ఉద్భవించినట్లు మనకి పురాణాలు చెప్తున్నాయి. ఒక చేతి అమృత కలశము, ఒక చేతి ఔషధీయ మూలికలు, శంఖచక్రములతో సాక్షాత్ శ్రీ మహావిష్ణు యొక్క స్వరూపంగా ధన్వంతరి జన్మించినట్లు మనకి పురాణాలు చెప్తున్నాయి. అసలు ఈ ధన్వంతరి ఎవరంటే ఇతను దేవతలకే వైద్యుడు, ఆయుర్వేదానికి మూలపురుషుడు, అలాగే సాక్షాత్ శ్రీమన్నారాయణ యొక్క అవతారం. ఈరోజు అందరూ కూడా ధన్వంతరి చిత్రపటాన్ని ఉంచుకొని తప్పకుండా ధన్వంతరి పూజ చేయండి. ధన్వంతరి అష్టోత్తరంతో పూజ చేయండి. ఏమీ రాని వాళ్ళైతే ఓం ధం ధన్వంతరి నమః అనే మూలమంత్రంతో తప్పకుండా 108 సార్లు చేయండి. అట్లాగే ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృత కలశహస్తాయ సర్వామయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః అంటూ ధ్యానిస్తూ 108 సార్లు తెల్లని లేక పసుపులతో పూజ చేయండి. అట్లాగే అతనికి ఇష్టమైన పాలు, అలాగే తేనె సమర్పించండి, పంచామృతాలు సమర్పించండి, పాయసాన్ని సమర్పించండి, నైవేద్యంగా పెట్టండి, మీరు ప్రసాదంగా తీసుకోండి. తప్పకుండా ధన్వంతరి మీ యొక్క మొండి రోగాన్ని తగ్గిస్తారట. అతను చాలా నాళ్ళ నుంచి బాధపడుతున్న మొండి రోగాలు తగ్గుతాయట, మనస్సుకి ప్రశాంతి వస్తుందట, శరీరానికి ఆరోగ్యం వస్తుందట. ఇవన్నీ మనకి శాస్త్రాలు చెప్పాయి. అయితే ధన్వంతరి విష్ణు యొక్క వరంతో కాశీరాజు ధన్వుని యొక్క కుమారుడిగా జన్మించి ఆయుర్వేదాన్ని 8 భాగాలుగా విభజించి మన లోకాలకు అందించిన చాలా మహనీయుడండి ధన్వంతరి. ధన్వంతరి యొక్క ఆలయాలు మనకి శ్రీరంగపట్నంలో శ్రీరంగనాథుని ఆలయం వెనకాట్ల ఉంటాయి. నిత్య ధూప నైవేద్యాలతో అందుకుంటున్నారు స్వామి. అట్లాగే కర్ణాటకలో సోమనాథ్ అనే పురంలో అక్కడ కూడా ఈ దేవాలయం ఉన్నది. అక్కడ కూడా స్వామి నిత్య ధూప నైవేద్యం అందుకుంటున్నారు. తప్పకుండా ఆచరించండి, మన సనాతనాన్ని కాపాడండి. ఆయుర్వేదాన్ని అందించిన మహనీయుల్ని మనం స్మరించుకునే దినంగా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. అట్లాగే ధన్వంతరి అమృతాన్ని ఇచ్చిన ఆయుర్వేద వైద్యుడు కాబట్టి అందరూ ఆచరించాలని కోరుకుంటూ, సనాతనాన్ని కాపాడాలని కోరుకుంటూ మీతో సెలవు తీసుకుంటున్నాను. నా వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, మరియు లైక్ చేయండి అని కోరుకుంటూ